తీసుకొచ్చిన జాతీయ మార్కెట్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని పి జమలయ్య డిమాండ్ చేశారు. ఢిల్లీ కేంద్రంగా పంజాబ్, హర్యానా రైతులు చేస్తున్న ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని, కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని డాక్టర్ స్వామినాథన్ సిఫార్సుల మేరకు అన్ని పంటలకు కలిపి మద్దతు ధరలు ప్రకటించి చట్టబద్ధత కల్పించే విధంగా చట్టం తీసుకురావాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైస్ కౌలు రైతు సంఘం సమావేశం ఏర్పాటు చేసిన సందర్భం ఏంటంటే, కౌలు రైతులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మధ్యకాలంలో తుఫాను వచ్చినప్పుడు దాదాపు 70-80 మంది ఎస్టీ, ఎస్సీ, బీసీ కులాలకు చెందిన వాళ్ళే ఇవాళ భూములు కౌలుకు చేస్తున్నారు. గ్రామాల్లో ఉన్న మౌతుబరుల రైతాంగం అంతా కూడా పట్టణాలకు వచ్చేసి ఆ పొలం అంతా కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన పేదవాళ్ళు చేస్తున్నారు. అయితే కౌలు రైతుల కార్డులు సక్రమైన పద్ధతుల్లో ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో ఉన్నది 26 లక్షల మంది కౌలు రైతులు ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం 9 లక్షల మందికే కౌలు కార్డులు ఇవ్వడం జరిగింది. 7 లక్షల ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రైతు ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉంది. ఆ ఉద్యమం ఫలితాలు సాధించాలని, అదేవిధంగా ఆమరణ నిరాహారదీక్షలో కూర్చున్నటువంటి మన రైతు సంఘం జాతీయ నాయకులు మరి దల్జిత్ సింగ్ దల్లేవాలే ఆరోగ్యాన్ని పరిరక్షించి వారు పెట్టినటువంటి డిమాండ్ పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎప్పటి నుంచో రైతు సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మరి రైతులు పండించిన అన్ని పంటలకు డాక్టర్ స్వామినాథన్ సిఫార్సులు మేరకు C2+50% కలిపి మద్దతు ధరలు ప్రకటించాలని, దానికి చట్టబద్ధత కల్పించే విధంగా పార్లమెంట్లో చట్టం